హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మన కాకినాడలో రెడీ చేసిన కంటైనర్ హౌసెస్ అయితే చూపించబోతున్నాను. చూసారు కదా, అవుట్ సైడ్ లుక్ అయితే ఎంత బాగుందో. విండోస్ కూడా చాలా ఎక్కువగా ప్రొటెక్షన్ ఉండేవి ఉంటాయి అన్నమాట, అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా కిచెన్ అనేది వస్తుంది, చూసారా. సో ఇదంతా కూడా కిచెన్ అనమాట. గ్రానైట్ కిందన టైల్స్, మనకి లోపలంతా కూడా హౌస్ మామూలు కంటైనర్ కాకుండా రియల్ హౌసెస్ ఎలా ఉంటాయో అలానే కంటైనర్ లోపల కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకి 2 కబోర్డ్స్ టైపు బీరువా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫర్నిచర్ అంతా కూడా విత్ ఫర్నిచర్తో వాళ్ళు హౌసెస్ అనేవి సేల్ చేస్తారు. సో ఇక్కడ బాత్రూమ్ ఒకటి వచ్చింది కిచెన్ పక్కనే. చూడండి ఎంత బాగుందో, అటాచ్డ్ బాత్రూమ్ విత్ వెంటిలేటర్తో పాటు మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇక్కడ బాత్రూమ్ అయితే వస్తుంది. అండ్ డోర్స్ కూడా మీరు చూడొచ్చు, ఫుల్ ఫర్నిచర్ ఇలా. ఇది అంతా కూడా కిచెన్ అనమాట. కిచెన్ పక్కనే మళ్ళీ మనకి విండో వస్తుంది. ఎంట్రన్స్లో కిచెన్, దాని పక్కనే బాత్రూమ్, అండ్ దాని పక్కనే మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక బీరువాలా అనమాట. అంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా లాకర్లా కూడా ఇక్కడ ఒకటి వార్డ్రోబ్ అనేది వస్తుంది అనమాట విత్ మిర్రర్. చాలా బాగుంది కదా. సో ఇక్కడ మనకి ఫినిషింగ్ కానీ కలరింగ్ కానీ వే ఆఫ్ డిజైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పైన కూడా మనకి సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, లైట్స్తో వాల్టెక్ లాగా చాలా బాగుంది కదా. సో ఇక్కడ మనకి మళ్ళీ బెడ్రూమ్ బెడ్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా ఫ్యాన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. బెడ్రూమ్ కూడా చూసారు కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ కూడా ఈ కాకినాడలో రెడీ అయినవి ఎక్కడ పెట్టారో అవి కూడా మీకు చూపిస్తాను. ఒకటి ఇది వచ్చేసి ఊరైతే మర్చిపోయాను, బట్ చూడండి చుట్టూ హిల్స్ ఉన్నాయి, కొబ్బరి తోట ఉంది, ఆ మధ్యలో కంటైనర్ అనమాట. అంటే ఎవరైనా వర్క్ పర్పస్ లాంగ్ టైం ఎక్కడైనా ఉండాల్సి వస్తే అలాంటి వాళ్ళకు కూడా ఈ కంటైనర్స్ చాలా యూజ్ అవుతాయి. ఎలా అయినా ఇలాంటి ప్లేసెస్లో మనకి ఇల్లులు కూడా దొరకవు కదా. సో అదనమాట, మనకు ఒక బాత్రూమ్ వర్క్ చేసుకునే వాళ్ళకి పడుకోవడానికి ఉండేలాగా కూడా ఈ కంటైనర్స్ కూడా ఇలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్, స్కై గ్రీన్లా ఉంది కదా, సీ గ్రీన్ అలా ఉంది. అండ్ లోపల అయితే ఇక్కడ ఏంటంటే మనకి బెడ్రూమ్ అవి లేకుండా కిందన పడుకునేలా ఉంటుంది సెట్టింగ్. అండ్ బాత్రూమ్ కూడా లోపల అటాచ్డ్ వస్తుంది అనమాట. చూడండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా వస్తుంది. మొత్తం ఫర్నిచర్తో సహా వాళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే డబుల్ బెడ్రూము, లేదంటే సింగిల్ బెడ్రూమ్ కావాలంటే సింగిల్ బెడ్రూమ్, డూప్లెక్స్ కూడా అనమాట. సో ఇలా మీకు వాళ్ళు ఒక 20 డేస్లో, అంటే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఒక 20 డేస్లో వాళ్ళు రెడీ చేసి అయితే ఇచ్చేస్తారు అనమాట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కాంటాక్ట్ అవ్వచ్చు. విజిటింగ్ కార్డ్ కూడా నేను ఎండింగ్లో మేబీ యాడ్ చేస్తాను. అండ్ ఆల్రెడీ నేనే డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ షూట్ చేశాను కదా, అది కూడా చూడండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీరు చూడకపోతే. చూడండి ఇన్సైడ్ లుక్ అయితే ఇలా వస్తుంది. పైన కింద విండోస్ వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా కొంతమంది ఒకరు కామెంట్ చేశారనమాట, కొన్ని వర్షం పడినా ఏం పడినా వాటర్ పడినా తుప్పు పట్టేస్తాయి ఈ కంటైనర్ హౌసెస్ అని. అందుకే నేను డీటెయిల్డ్గా అక్కడ మేనేజర్తో మీకు ఇంటర్వ్యూ కూడా చేసి డీటెయిల్డ్గా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. కంప్లీట్గా చూడండి మీకు వీడియో, అప్పుడు మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. లోపల బాత్రూమ్ కూడా చూసారా. అండ్ షవర్ ఉంటుంది, వెస్ట్రన్ స్టైల్లోనే బాత్రూమ్స్ ఉంటాయి, ట్యాప్స్ ఉంటాయి, వెంటిలేషన్ ఉంటుంది, మొత్తం లోపలంతా కూడా టైల్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే దాని బాటమ్ని పెయింటింగ్తో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత కానీ 10 ఇయర్స్ తర్వాత కానీ పెయింటింగ్ మళ్ళీ రీప్లేస్ చేసుకుంటా ఉంటే మనకి ఇది రస్ట్ పట్టడం కానీ ఏమి ఉండదన్నమాట. సో నేను ఫుల్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కాబట్టి, అంటే అందులో నేను కంప్లీట్గా మీకు ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూ చేయడము, అక్కడ అవన్నీ రెడీ చేసేవి చూపించడము, సో అలా అయిపోయింది కాబట్టి మన కాకినాడలో ఒకరు పెట్టించుకున్నారనమాట. చూసారా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఒక ఫ్యామిలీ అయితే ఇందులో ఉంటుంది. అండ్ పైన ట్యాంక్ వస్తుంది చూడండి. ఇక్కడ మనకి అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది.
అది కూడా నేను మీకు లోపల బెడ్రూమ్ చూసారా, పైన కూడా వార్డ్రోబ్స్ మనకి ఎలా కావాలితే అలా పెట్టించుకోవచ్చు, టీవీ అండ్ కిచెన్ అంతా కూడాని. ఇది ఒకటి వచ్చేసి కొంచెం గెస్ట్ హౌసెస్ ఉంటాయి కదా అలా అనమాట. ఇది ఏంటంటే నిలువు వీడియో ఉంది, అదే పెట్టాను మీకు. అండ్ ఇక్కడ లోపల చూసారా ఎంత క్లాసీ లుక్ ఉందో చూసారా. అండ్ బెడ్ అయితే అలా వస్తుంది. సో ఏ సైజ్ బెడ్ అయినా మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళే బీరువా ఇస్తారు, లేదా మీకు బీరువా ఉంది అంటే అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎక్కువ మెయింటైన్ కాకుండా తక్కువ మెయింటెనెన్స్లో ఒక హౌస్ అనేది తయారు చేసి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని అయితే నేను చెప్తాను. లివింగ్ రూమ్ చూడండి, చిన్న సోఫా సెట్ కూడా వచ్చింది. ఒక ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఒక డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అయితే డూప్లెక్స్ కూడా వీళ్ళు హౌస్ అనేది తయారు చేసి ఇస్తారనమాట. సో ఎలా అనిపించింది ఈ వీడియో? సో నిన్న వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో నేనైతే ఈ వీడియోలో మళ్ళీ ఇవి యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అసలు కంటైనర్ హౌసెస్ ఎలా ఉంటాయి అసలు అనేది మీకు ఐడియా ఉంటుందని చెప్పి. అక్కడంతా కూడా టోటల్గా చాలా కంటైనర్స్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియోలో కొన్ని మాత్రమే చూపించాను. స్కూల్ బెంచెస్, స్కూల్ బిల్డింగ్ కూడా వీళ్ళు తయారు చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. స్కూల్ అంటే చూడండి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, సో అలాంటి స్కూల్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చూడండి, బిఫోర్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయన్నమాట. కంటైనర్ హౌసెస్ తయారు చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. అండ్ అంటే వితౌట్ పెయింట్స్ అవన్నీ కూడా మనకి ఇలా ఉంటుంది. అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట బెడ్రూమ్స్ ఎక్కడ వస్తుంది. ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. చూడండి చాలా పెద్ద కంటైనర్ ఉంది కదా, ఇది డబుల్ బెడ్రూమ్ అని. నాకు కిచెన్ ఎక్కడ వస్తుంది అదంతా కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా ఫస్ట్ వీడియోలో బాగా లెంత్ అయిపోయింది కదా, అందుకే నేను అంత పెట్టడానికి అవ్వలేదు యాక్చువల్లీ. ఫస్ట్ మీకు ఆ డౌట్ పోగొట్టాలి. చాలామంది ఎక్కువ డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేక బాధపడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్పి ఆయన మాటల్ని నేను ఎక్కువ పెట్టాల్సి వచ్చిందనమాట. అంటే డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థమవుతుంది సో అని. చాలామంది చూసి అమ్మో రేకువి ఆ తుప్పు పట్టేస్తాయి అలా ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఆ వీడియో కూడా చూడండి, చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా. సో ఇదనమాట. అండ్ బిఫోర్ కంటైనర్ హౌసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళంతా వర్క్ చేసే వాళ్ళు బీహార్ వాళ్ళు అనుకుంటా. ఐ థింక్ మేబీ నాకు అక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది. ఇంకా స్కూల్లో బాత్రూమ్స్, రెడీమేడ్ బాత్రూమ్స్ లేడీస్కి సంబంధించి అది కూడా చూపించారు. అండ్ చాలా కంటైనర్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనమాట. చాలా ఉన్నాయి. నేను ఏదో అనుకున్నాను మన కాకినాడలో కంటైనర్ హౌసెస్ అంటే ఏదో ఉంటాయి ఇలా 2-3 అన్నట్టు, కానీ చాలా ఉన్నాయి. అండ్ వెళ్తూనే ఉంటాయి. అండ్ లంప్సింగ్గా ఏదో ఉంటుంది కదా మనకి, చాలామందికి ఐడియా ఉంటుంది. సో అక్కడికి కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటాయట కంటైనర్ హౌసెస్. అక్కడ చాలామంది అక్కడ చూడడానికి అది వెళ్తున్నప్పుడు విజిట్ చేయడానికి కానీ. అండ్ రెంట్కి కూడా ఇస్తారు వీళ్ళు కంటైనర్ హౌసెస్. ఏదైనా మనకి వర్క్ పర్పస్ ఎక్కడైనా ఒక 2 months 3 months ఉండాల్సి వస్తే మనకి వీళ్ళు రెంట్కి కూడా ఇస్తారట. అంటే మనకి ఎన్ని మంత్స్ కావాలితే అన్ని మంత్స్, ఒకవేళ ఒక 1 year కావాలితే 1 year మేబీ అలా రెంట్కి కూడా తీసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ చూడండి వార్డ్రోబ్స్ ప్రిపేర్ చేసినవి కింద పెట్టారనమాట. అవి కూడా ఈయన నాకు చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అవుతున్న వర్క్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో చూసారు కదా కంటైనర్ హౌసెస్ ఎలా ఉంటాయి, లోపల ఎలా ఉంటుంది, మన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కంటైనర్స్ కూడా నాకు చూపించారు. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని, ఖచ్చితంగా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తాను.